పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ 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 అని మోగుతుంది. మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నారా 2026 అన్నారా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వెయ్యండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వెయ్యకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టాలని లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది పడ్డదా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇదియలే మేము ఇస్తా ఉన్నాం. 1,200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా 1-2 మిగిలొచ్చు కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు. వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాణ మందికి ఎగనామం పెట్టి చివరకు చారాణ మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా అన్నట్టు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి అధికారం
కన్క్లూడ్ చేయండి. ఏమంటలేని మీ మంచిగా చెప్తుంది, మీ మంచిగా చెప్తుంది. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేయండి. సార్ దాని 3 ఉన్నాయి సార్. 10 minutes సార్. 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. దాని 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్. మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా